హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ కామెడీ ప్లేయర్ భరత్ కుమార్. ఇప్పుడొచ్చేసి మనం పెర్గిట్‌కైతే వచ్చేసినామన్నమాట. ఈ షెడ్ పేరొచ్చేసి శ్రీ దేవిక గణేష్ కలర్స్‌కైతే వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నది చూడండి నా వెనకాల మొత్తం ముంబై మోడల్ గణేష్‌లయితే ఉన్నాయి. గణేష్ అయితే మొత్తం అయితే చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. వీడియోనైతే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ముంబై స్టైల్ మోడల్ గణేష్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకి డిఫరెంట్‌గా అయితే కూర్చొనైతే ఉన్నాడు. అండ్ తలకొచ్చేసి చూడండి పగడి టైప్ అయితే క్యాప్ అయితే వచ్చేసిందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి కూడా మనకి 2 వినాయకుల హైట్ వచ్చేసి కూడా 16 ఫీట్స్ వరకు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా చూడండి మనకి క్యాప్ టైప్ అయితే వచ్చేసిందన్నమాట కిరీటంకి. అంటే ఐ మీన్ తలకొచ్చేసి అండ్ కూర్చునే విధానం కూడా డిఫరెంట్ ఉంది. తొండం కూడా అయితే డిఫరెంట్‌గా అయితే వచ్చేసినాయి రెండిటికి వచ్చేసి చూడండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు తయారైతే చేస్తున్నారు. ఇక్కడ చూడండి మనకు వేరే వాళ్ళైతే బుకింగ్ కోసం అయితే వచ్చారన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు కూర్చొని ఉంటాడు. తలకొచ్చేసి చూడండి నెమలికలు అయితే వచ్చేసినాయి. చేతి కూడా ఇట్లా స్ట్రెయిట్‌గా అయితే జాపుతూ అయితే ఉంటాడన్నమాట. అండ్ వినాయకుడి వర్క్ వచ్చేసి ఇంకా టోటల్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. అంటే ఇది ఒక 3, 4 డేస్ బ్యాక్ అయితే తీసిందన్నమాట. కొద్ది రోజుల క్రితం తీసిన వీడియో ఇది. కొద్దిగా కొన్ని కారణాల వల్ల అయితే లేట్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పటివరకు అయితే కొంచెం కలరింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. వర్క్ కూడా దగ్గరనైతే పడ్డదన్నమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు వచ్చేసి మనకు 6 ప్యాక్‌తోనైతే ఉన్నాడన్నమాట. మన హెయిర్స్ డిజైన్ కూడా నీట్‌గా అయితే ఇచ్చేసిండు. వినాయకుని ఫినిషింగ్ కూడా అయితే నీట్‌గా అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకా వేరే మోడల్ గణేష్ కూడా అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి పాముల గణేష్ అయితే ఉందన్నమాట. తలకొచ్చేసి 5 పాములు అయితే వచ్చేసినాయి. మనకి చెవులు కూడా అయితే పెద్దగా అయితే ఉన్నాయి. మొత్తం ముంబై స్టైల్ గణేష్‌లు అన్నమాట. ఈ షెడ్‌లో వచ్చేసి ట్రెండింగ్ అయితే అవుతున్నాయి అన్నమాట. గణేష్‌లు వచ్చేసి మొత్తం ఇక్కడ చూడండి డిఫరెంట్ అయితున్నాయి. మోడల్‌కి రెండే పీసులు ఉన్నాయన్నమాట. ఒకటి పెద్ద గణేష్, ఒకటి చిన్న గణేష్ 9 ఫీట్స్ గణేష్ ఒకటి అండ్ 9 అబోవ్ గణేష్ ఒకటైతే ఉన్నాయి మోడల్‌కొచ్చేసి. అండ్ ఇక్కడ చూడండి చిన్న కిరీటంకి అయితే మనకు పాములైతే వచ్చేసినాయి. సైడ్‌కొచ్చేసి చూడండి మొత్తం పెద్ద గణేష్‌లు అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. బుకింగ్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే ఫ్రేమ్ అయితే వచ్చేది. మనకు కృష్ణుని ప్యాటర్న్‌లో అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి కొంచెం సింబాలిక్‌గా వచ్చేసి మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో చూడండి ఫ్రేమ్ అయితే నీట్‌గా అయితే వచ్చింది కదా! మొత్తం ఆకులతో టైప్ అయితే వచ్చింది. నెమలికలు అయితే వచ్చేసినాయి. అండ్ వినాయకుడు కూర్చునే విధానం కూడా అయితే డిఫరెంట్‌గా అయితే ఉందన్నమాట. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 14 వరకు అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి పెద్ద చెవులతోనైతే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఈ వినాయకుడు కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు ఫ్రేమ్ అయితే వచ్చేసిందన్నమాట. చేతిలో వచ్చేసి త్రిశూలం మీద పట్టుకొని అయితే కూర్చొనైతే ఉంటాడు. వినాయకుడు వచ్చేసి ముంబై స్టైల్ గణేష్. అండ్ ఈ గణేష్ హైట్ వచ్చేసి 14 వరకు అయితే ఉంటదన్నమాట. మనకు ఫినిషింగ్ అయితే నీట్‌గా అయితే ఇస్తున్నారు. ఈ గణేష్‌కి కూడా చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే తొండం కూడా డిఫరెంట్‌గా అయితే ఉంది. మన బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేది చూడండి ఫ్రేమ్‌కి వచ్చేసి మొత్తం గద్దలైతే వచ్చేసినాయన్నమాట. గరుడ పక్షులైతే. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు ఫినిషింగ్ అయితే నీట్ అయితే ఇచ్చేసారు కదా! హైట్ వచ్చేసి కూడా మనకు 13 అబోవ్ అయితే ఉంటదన్నమాట వినాయకుడి హైట్ వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఫ్రేమ్‌కొచ్చేసి నెమలికలైతే వచ్చేసినాయి. వినాయకుడు కూడా మొత్తం కాలు మీద కాలేసుకొని అయితే కూర్చొని అయితే ఉన్నాడన్నమాట. తొండం కూడా అయితే డిఫరెంట్‌గా అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి ఇంకా కలరింగ్ అయితే కూడా స్టార్ట్ అయితే అయిపోయిందన్నమాట. చెప్పాను కదా! ఇది కొద్ది రోజుల క్రితం తీసిన వీడియో అన్నమాట. లేట్‌గా అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి వినాయకుడికొచ్చేసి మొత్తం చెవులైతే సేమ్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రేమ్‌కొచ్చేసి చూడండి శివుడైతే ఉన్నాడు. ఆయన మనకు ఇక్కడ కూర్చున్న విధానం కూడా అయితే డిఫరెంట్‌గా అయితే గంభీరంగా అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడొచ్చేసి. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 16 వరకు అయితే ఉంటదన్నమాట. 16 ఫీట్ల వరకు అయితే ఉంటది. ఈ వినాయకుడి హైట్ వచ్చేసి చూడండి. స్మైలీ ఫేస్‌తోనైతే కూర్చొని అయితే ఉన్నాడు కదా! క్యూట్‌గా అయితే ఉన్నాడు వినాయకుడొచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు సేమ్ మోడల్ కాకపోతే డిఫరెంట్ అయితే ఉంటాదన్నమాట. టోటల్ ముంబై మోడల్ గణేషే. కాకపోతే మనకు తొండం కూడా అయితే కిందకొచ్చింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఫ్రేమ్ కూడా వచ్చేసిందన్నమాట. మనకు త్రిశూలం పట్టుకొని అయితే ఉంటాడన్నమాట వినాయకుడు వచ్చేసి. త్రిశూలం పట్టుకొని కూర్చొని అయితే ఉంటాడు. చూడండి కూర్చునే విధానం అయితే డిఫరెంట్ అవుతుంది. వేరే లెవెల్ ఉంది. 17 ఫీట్స్ గణేష్ అన్నమాట ఇదొచ్చేసి. అండ్ ఇంక ఇదైతే బుకింగ్ అయితే అవ్వలేదన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు కృష్ణుని ప్యాటర్న్‌లో అయితే ఉంటాడన్నమాట. వినాయకుడొచ్చేసి మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో చూడండి మొత్తం నెమలికలైతే వచ్చేసినాయి కదా! ఫ్రేమ్‌కొచ్చేసి ఇక్కడ ఫ్లూట్ పట్టుకొని అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడొచ్చేసి చూడండి. మనకు స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడన్నమాట. క్యూట్‌గా అయితే ఉన్నాడు కదా! మనకు వినాయకుడొచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు చిన్న గణేష్‌లన్నమాట. ఇవొచ్చేసి మనకు 10 ఫీట్స్ వరకైతే ఉంటాయన్నమాట. విత్ ఫ్రేమ్‌తోని 10-11 ఫీట్స్ వరకైతే ఉంటాయి. ఈ గణేష్‌లు మొత్తం వచ్చేసి చూడండి. ఇక్కడ రాముడు, సీతమ్మనైతే వచ్చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో చూడండి అమ్మవారైతే వచ్చేసిందన్నమాట ఫ్రేమ్‌కొచ్చేసి. అండ్ ఈ వినాయకుడు కూడా చూడండి స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు. ఇక్కడ అమ్మవారు వచ్చేసింది చూడండి. 8 చేతులతోనైతే ఉంటదన్నమాట అమ్మవారొచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో మోడల్ గణేష్. ఇందాక మీరు స్టార్టింగ్‌లో చూసారు కదా! తలకొచ్చేసి ఇట్లా పగడి టైప్ అయితే వచ్చింది. ఆ గణేష్ అన్నమాట. ఆ మోడల్ వచ్చేసి 2 పీసులు. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి ఫ్రేమ్ అయితే వచ్చేసిందన్నమాట.
వినాయకునికి వచ్చేసి చూడండి తొండం కూడా అయితే డిఫరెంట్ అయితే ఉంది. స్మైలీ ఫేస్‌తోని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. మొత్తం చేతులకు గొడ్డలు పట్టుకొని అయితే కూర్చొని అయితే ఉంటాడన్నమాట. 4 చేతులతోనైతే ఉన్నాడు వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకునికి వచ్చేసి అయితే సింహాసనం మీద కూర్చొని అయితే ఉన్నాడుగా వినాయకుడు వచ్చేసి మొత్తం ఫినిషింగ్ అయితే నీట్‌గా అయితే ఉన్నాయి. వేరే అంటే వేరే లెవెల్ ఉన్నాయి ఈ షెడ్‌లో గణేష్‌లు వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వితౌట్ ఫ్రేమ్ అన్నమాట. వేరే లెవెల్ ఉన్నది ఈ గణేష్ వచ్చేసి. మనకిక్కడ వినాయకుడు తొండం గూడా చూడండి కిందకైతే వచ్చేసింది. సైడ్‌కొచ్చేసి చూడండి దంతాలు గూడా అయితే వేరైటీ అయితే ఇచ్చిండు. మనకు ఫ్రేమ్ అయితే ఉండదన్నమాట ఈ గణేష్‌కొచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం చిన్న గణేష్‌లు ఇక్కడ కనిపిస్తున్నాయి 3 వచ్చేసి. చిన్నయి అంటే మినిమమ్ ఒక 13 ఫీట్స్ వరకైతే ఉంటాయన్నమాట. 12-13 ఫీట్స్ గణేష్‌లన్నమాట. ఇంకా పెద్ద గణేష్‌లు గూడా ఉన్నాయి. 20-23 ఫీట్స్ వరకు కూడా ఉన్నాయన్నమాట ఈ షెడ్‌లో వచ్చేసి. ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసి మనకు ఫ్రేమ్ గూడా వచ్చేసి మొత్తం 6 చేతులతోనైతే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. 6 చేతులతోనైతే ఉన్నాడు చూడండి. ఫినిషింగ్ ఎంత నీట్‌గానైతే ఇచ్చిర్రైతే చూడండి. ఇక్కడ కనిపిస్తుంది గదా మీకు. ఇక్కడ వచ్చేసి కూడా చూడండి మనకు సింహాసనం మీద కూర్చొని అయితే ఉన్నాయి. 2 పక్క పక్కగా అయితే ఉన్నాయి గదా! ఇక్కడనైతే బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసి మనకు ఇంకా ఫ్రేమ్ అయితే పెట్టలేరన్నమాట. ఈ గణేష్ కూడా 6 చేతులతోనైతే ఉన్నాడన్నమాట. వినాయకుడు వచ్చేసి చూడండి. మనకు కొంచెం ఫేస్ క్రాస్ అయితే ఉంటదన్నమాట. అంటే లుక్ అట్లుంటది. మనకు క్యూట్‌గా అయితే ఉన్నది చూడండి ఫినిషింగ్ వచ్చేసి. ఈ వినాయకుడు హైట్ కూడా చెప్పాను గదా! మనకు 13 ఫీట్స్ వరకైతే ఉంటాయన్నమాట. 12-13 వరకైతే ఉంటాయి ఈ 3 పీసులొచ్చేసి. ఇక్కడ చేతిలో వచ్చేసి త్రిశూలం పట్టుకొని అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సేమ్ సైజులో అన్నమాట ఈ 3 పీసులు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి చూడండి వేరే లెవెల్ పోయినసారి ముంబైలో ట్రెండ్ అయిన గణేష్ 3 తలల గణేష్ అన్నమాట. 6 చేతులతోనైతే ఉన్నాడు. ఇక్కడ చూడండి ఫినిషింగ్ ఎంత నీట్‌గానైతే ఉందో. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి గదా! ఇంకా తయారైతే చేస్తున్నారు. ఇది కొద్ది రోజుల క్రితం తీసింది కదా! ఇప్పుడైతే గణేష్ అయితే రెడీ అయితే అయిపోయిందన్నమాట. ఇక బుక్ చేసుకునే వాళ్ళుంటే త్వరగా అయితే బుక్ అయితే చేసుకోండి. వేరే లెవెల్ ఉంటది ఫ్రెండ్స్ ఈ గణేష్ వచ్చేసి. హైట్ కూడా మనకు చాలా వరకైతే ఉంటదన్నమాట. 20 ఫీట్స్ వరకైతే ఉంటది ఆ గణేష్. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి చిన్న గణేష్ అన్నమాట. మనకు ఫినిషింగ్ నీట్‌గా అయితే వచ్చింది. ఇక్కడ చూడండి గుర్రం పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి గుర్రం పైన స్వారీ చేస్తున్నట్టయితే ఉంటాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా వినాయకుడు వచ్చేసి. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 19 ఫీట్స్ అబోవ్ అయితే ఉంటదన్నమాట. 19 ఫీట్ల పైనే ఉంటది ఈ వినాయకుడు వచ్చేసి. ఇంకా మనకు ఫినిషింగ్ అయితే నీట్‌గా అయితే ఇస్తున్నారు కదా! ఇంకా కొన్నైతే తయారైతే చేస్తున్నారు బ్యాక్ సైడ్‌లో. ఇక్కడ చూడండి తయారైతే చేస్తున్నారు. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. ఆర్డర్‌ల పైన అయితే ఉన్నాయన్నమాట అవి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బుకింగ్ అయితే ఎప్పుడో అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా రోజులైతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు అయితే టోటల్ ముంబై స్టైల్ వినాయకుడు. ఈ వినాయకుడు కూడా పోయిన సంవత్సరం ముంబైలో ఎంతో పెట్టారన్నమాట. మనకి ఇన్‌స్టాలో అయితే చాలా ట్రెండ్ అయితే అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకులు వచ్చేసి మొత్తం ట్రెండింగ్ గణేష్‌లు అయితే ఉన్నాయన్నమాట. మనకు పోయిన సంవత్సరం ముంబైలో ఉన్న గణేష్‌లు ఇక్కడ మన బెర్కిట్‌లో అయితే ఉన్నాయన్నమాట. ఈ షెడ్‌లో వచ్చేసి శ్రీదేవిక కలర్స్‌లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మొత్తం చిన్న గణేష్‌లు. ఫ్రెండ్స్ గణేష్‌లు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్ అయితే మొత్తం చూసారు కదా! గణేష్‌లు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్‌లు అయితే మొత్తం చూసారు కదా! గణేష్‌లు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.